ఒకసారి అటెండెన్స్ తీసుకుంటాము. టోటల్ మెంబర్స్ వచ్చేది 63 అంతే కదా కమిషనర్? 57 సార్. 57 ప్లస్ 7 ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ 38 మోర్ దాన్ ది అంటే వాళ్ళతో పాటు మా నలుగురు కూడా ఉంటాం. అందరు కలిపి ఐ థింక్ 38 ఫోరం ఇది. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ 1 2 and 3 అమ్మా. ఓకే ఫామ్ బి ఒకటి వచ్చింది. సో ఫామ్ బి ఒకటి వచ్చింది. షేక్ సజీలా వైఫ్ ఆఫ్ డాక్టర్ దరియా హుసైన్ and she is corporator of 7th division. Okay. So I request to initiate the process. Propose. I propose. बस है आ गया 32 సపోర్ట్ చేస్తున్నాను. 51 డివిజన్ అంటే అంబేద్కర్ సజ్జలా గారిని డిప్యూటీ మేయర్గా ప్రపోజ్ చేస్తాను. మొహమ్మద్ ఆబిద్ పాషా 11వ వార్డు సజ్జలా గారిని షేక్ మహమూద్ 4వ వార్డు అండి. షేక్ సజ్జలా గారిని రైట్. मैडम ముందుగా ఈ అత్యవసర సమావేశానికి ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారికి, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ గారికి, శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా గారికి, మద్దాల గిరి గారికి, డైమండ్ బాబు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారికి, అదేవిధంగా వివిధ విభాగాల అధికారులకి, నగరపాలక సంస్థ కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకి, విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు అత్యవసర సమావేశం యొక్క ముఖ్య కారణం, ఇప్పుడే పెద్దలు జిల్లా కలెక్టర్ గారు మరి డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి చేసి మరి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని కూడా ఎంపిక చేసి మరి కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 2వ డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవలసిందిగా చట్ట సవరణ చేయడమైంది. సదరు ఆదేశాల ప్రకారం ఈ రోజున అనగా 30/7/2021 శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక సమావేశంలో మరి ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి వివేక్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో మరి డిప్యూటీ మేయర్ యొక్క ఎన్నిక నిర్వహించడం కూడా జరిగింది.
మరి దానికి సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి శ్రీమతి షేక్ సజీలా గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి నామినేషన్ వేయడం కూడా జరిగింది. ఇంకా ఏ ఇతర పార్టీ నుంచి కూడా నామినేషన్లు దాఖలు అవ్వలేదు కాబట్టి మరి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నటువంటి మరి సజిలా గారిని మరి అందరూ కార్పొరేటర్ అదేవిధంగా శాసనసభ్యులు అందరూ కూడా మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి ఇప్పుడు శ్రీమతి షేక్ సజిలా గారి చేత మరి ప్రమాణ స్వీకారం చేయించాలి కాబట్టి ఇప్పుడు డిప్యూటీ మేయర్గా నూతనంగా ఎన్నుకోబడినటువంటి షేక్ సజిలా గారిని మరి సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. గుంటూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌరమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నమ్మకముగా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ అయిన షేక్ సజిలా అనే నేను సభా నియామకాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మేడం గారు విశాల రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నగర కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు కూడా రెండవ డిప్యూటీ మేయర్ని రెండవ వైస్ చైర్మన్ని ఎంపిక చేసుకోవాలని చెప్పేసి మరి చట్ట సవరణ చేయడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్గా మరి
ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఎన్నిక నిర్వహించడం జరిగింది ఎన్నికల కమిషనర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం. మరి దానికి సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మరి ఏడవ డివిజన్ మరి కార్పొరేటరు మరి షేక్ సజిలా గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి డిప్యూటీ మేయర్గా మరి ఎన్నికల్లో మరి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఎన్నికల ప్రక్రియని మరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ గారు వివేక్ యాదవ్ గారు మరి నిర్వహించడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి మరి ఇతర పార్టీల నుంచి మరి వేరొక నామినేషన్ దాఖలు అవ్వలేదు కాబట్టి మరి సజిలా గారి యొక్క ఎన్నిక లాంఛనమైంది. మరి ఏకగ్రీవంగా మరి ఆమె డిప్యూటీ మేయర్గా మరి ఎన్నుకోబట్టడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి ఇప్పుడు మరి నూతన డిప్యూటీ మేయర్గా ఎన్నుకోబడినటువంటి మరి షేక్ సజిలా గారి చేత మరి ప్రమాణ స్వీకారం చేపించడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి మరి గుంటూరు నగరపాలక సంస్థకి సంబంధించి మరి శాసనసభ్యులతో పాటు మంత్రులు అదేవిధంగా మేమందరం అధికారులు అందరం కూడా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి మరి గుంటూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి మరి దోహదపడాలి, అభివృద్ధి చేసే విధంగా ముందుకు నడవాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో మరి గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు రెండవ డిప్యూటీ మేయర్గా నూతనంగా ఎన్నికైనటువంటి షేక్ సజిలా గారికి కూడా మరొకసారి మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాము. ఇది ఎన్నికల ప్రక్రియ అండి. ఇది ఎన్నికల కమిషనర్గా రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ గారు ఉన్నారు. ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరికీ మేము ఆహ్వానం పంపిస్తాం. ఎన్నికల అధికారి దగ్గర నుంచి వారందరికి కూడా ఆహ్వానాలు పంపించాం. మరి వచ్చిన వాళ్ళు వస్తారు, మరి వాళ్ళు ఎందుకు రాలేదో మరి మాకైతే తెలియదు. మేమైతే ఆహ్వానం మాత్రం వాళ్ళకి పంపించాం, వాళ్ళైతే రాలేదు. గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా నాకు సహకరించిన మన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గౌరవనీయులైన ముస్తఫా గారికి, మన గుంటూరు నగర మేయర్ గౌరవనీయులైన మనోహర్ నాయుడు గారికి, మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గౌరవనీయులైన మద్దాలగిరి గారికి, ఎమ్మెల్సీ గౌరవనీయులైన అప్పిరెడ్డి గారికి, మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గౌరవనీయులైన సుచిత మేడం గారికి, మిర్చి యాడ్ చైర్మన్ గౌరవనీయులైన యశ్వరత్నం గారికి, గౌరవనీయులైన డిప్యూటీ మేయర్ హేమంత్ బాబు గారికి, గౌరవనీయులైన జిఎంసి కమిషనర్ మేడం గారికి, నగర జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, నగర నాయకులు, అధికారులందరికీ, నా తోటి కార్పొరేటర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఈ స్థానం కల్పించిన పెద్దలందరి సహాయ సహకారంతో ముందుకు నడుస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం కూడా మహిళల అభివృద్ధికి అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి అవకాశం అందిపుచ్చుకొని మహిళలు ఎదగాలని, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు పొందాలని జగనన్న గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న గారు మహిళల పక్షపాతి ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే రాజకీయంలో మహిళలు ఎదగాలని ఈరోజు చక్కగా మా లాంటి వాళ్లకు రాజకీయంలో అవకాశం ఇవ్వటం ఇంత చారిత్మక నిర్ణయం జగనన్న గారు తీసుకున్నారు. అలాగే ముఖ్యంగా 151 సీట్లు గెలుచుకుంటే అందులో 13 మంది మహిళలు ఉన్నారు. ఒక మహిళను హోమ్ మినిస్టర్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. అలాగే ఒక దళిత మహిళను, ఒక గిరిజన మహిళను డిప్యూటీ సీఎం చేయడం ఇంత చారిత్మక నిర్ణయం ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారు మహిళలకు పెద్దపీట వేసి 50% రిజర్వేషన్ ఇచ్చి రికార్డులు సృష్టించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అన్ని కార్పొరేటర్లు మీరు పర్యటించాల్సి ఉంటుంది.